ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని నేటి వాక్యాన్ని మనం విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ ప్రభువా, ఒకసారి మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకే స్తోత్రం చెల్లించుకుంటూ, ఈ దినం మా సమయాన్ని దీవెనకరంగా జరిగించమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, 2025 సంవత్సరం అకాడమిక్ ఇయర్ ప్రారంభమైపోయింది. అందరూ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చాలా హడావుడిగా ఉంటారు. ఈ సంవత్సరం అంతట్లో కూడా పిల్లలు మంచిగా చదువుకోవడానికి, వారి చదువుల్లో ఎక్సెల్ అవ్వడానికి వారందరి కోసం ప్రార్థిస్తూ ఈ రోజున మనం నేర్చుకోబోతున్న పాఠం, బైబిల్ గ్రంథం మొత్తంలో 2 పదాలు చాలా సుపరిచితమైన పదాలు. ఒకటి గొర్రెల కాపరి, రెండోది ద్రాక్షవల్లి. దానికి ఇలా అనుకుందాం, కాపరి, ద్రాక్షవల్లి. ఈ 2 పదాలు మనందరికీ తెలుసు. యోహాను సువార్త 10వ అధ్యాయంలోను, అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయాలు ఉంటాయి. అయితే వీటి గురించి మనం మాట్లాడుకోవడం లేదు, కానీ ఆ 2 పదాల యొక్క సారాంశాన్ని ఆసాపు గారు 80వ కీర్తనలో వర్ణిస్తూ ఉన్నారు. ఈ 2 పదాల అర్థం మన జీవితాల్లో అర్థమైతే దేవుడు మన నుంచి ఏం ఆశిస్తూ ఉన్నారో మనకు అర్థమవుతుంది. దేవుడు మన నుంచి ఆశించేది నమ్మకత్వాన్ని, ఫలించే తత్వాన్ని. నమ్మకత్వం, ఫలించే తత్వం అనేవి నిజ విశ్వాసులో కనబడే ప్రాముఖ్యమైన లక్షణాలు. కాపరిని వెంబడించే గొర్రె, ఆ కాపరి తన పట్ల చూపిస్తూ ఉన్న ప్రేమకి, అది చూపించే నమ్మకత్వం మనకు అర్థమవుతుంది ఎంతగా నమ్ముతుందో కాపరిని. అలాగే ద్రాక్షవల్లి గురించి ఆలోచించినప్పుడు, అది ఆరంభంలో ఆకు లేకపోయినా అంతానికి వచ్చేసరికి అది ఫలించే విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ 2 విషయాలు. అయితే ఈ 80వ కీర్తనలో ఆసాపు గారు ఇలా అంటా ఉన్నారు, ఈ 2 పదాలు, ఒకటి కాపరి, అలాగే ద్రాక్షవల్లి. ఈ 2 కూడా దేవుని ప్రజలకు వాడబడిన పదాలు. ఒకసారి చదువుకుందాం. 80వ కీర్తన మొదటి వచనం, ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపు నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశించుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అను వారి ఎదుట నీ పరాక్రమమును మేలుకొల్పి మమ్మల్ని రక్షింపరమ్ము. దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. యెహోవా, సైన్యములకు అధిపతి ఒక దేవా, నీ ప్రజల మనవి ఆలకింపక నీవెన్నాళ్ళు నీ కోపము పొగరాదనిచ్చెదవు. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చున్నావు. మా పొరుగు వారికి మమ్ము కలహ కారణముగా చేయుచున్నావు. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మల్ని అపహాస్యం చేయుచున్నారు. సైన్యములకు అధిపతి ఒక దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పింపు. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. ప్రియ శ్రోతలు, ఈ 7 వచనాల్లో తన ప్రజలు ఎందుకు చెరలోకి వెళ్ళారు? కాపరత్వం కింద ఉండవలసినటువంటి గొర్రె కాపరత్వం బయటికి వెళ్ళినప్పుడు ఆ కాపరి దానికోసం ఏ విధంగా పరితపిస్తూ ఉంటాడో, అదే సమయంలో మాట వెనుక బయటికి వెళ్ళిన ఆ గొర్రె
ఏ విధంగా నష్టపోతుందో మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాన్న మనలో చాలామందిని మన జీవితాల్లో అంగలారుస్తూ ఉంటాం. ఏమని అంగలారుస్తూ ఉంటామంటే 5-6 వచనాలు కనబడుతున్నాయి. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా పొరుగు వారికి మమ్ము కలహ కారణముగా చేయుచున్నావు. ఇష్టం వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యం చేయుచున్నారు. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన తర్వాత వారి జీవితాల్లో నమ్మకత్వాన్ని కాపాడుకోవడంలో విఫలమైతే తప్పక కన్నీళ్లు మనకు తప్పవు. అలా మన జీవితంలో అనేక సార్లు దేవుడు మన పట్ల చూపించిన కృపను మర్చిపోయి మనం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు వచ్చే నష్టాల దగ్గర కన్నీళ్ళే వారికి ఆహారంగా అవుతూ ఉన్నాయి. ప్రియ శ్రోతలు, విశ్వాసి యొక్క జీవితంలో కన్నీటికి గల కారణం ఒకటి అవిధేయత అయితే, రెండవది దేవుని యొక్క ప్రేమను బట్టి అనుమతించబడిన పరీక్ష అవుతుంది. ఒకటి అవిధేయత అయితే, రెండవది దేవుని కృపను బట్టి అలాగే ప్రేమను బట్టి అనుమతించబడిన శ్రమ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ ఈ మాటలు వింటా ఉన్న మనం శ్రమల గుండా వెళుతూ కన్నీళ్ళే మనకు ఆహారం అయితే అది అవిధేయతను బట్టి వచ్చిందంటారా, లేక దేవుడు ప్రేమ చేత అనుమతించినటువంటి పరీక్ష అంటారా? మీరు ఆలోచించండి. అయితే అంటున్నారు 7వ వచనంలో, 6వ వచనంలో, మా పొరుగు వారికి మమ్మల్ని కలహ కారణంగా చేయుచున్నావు, ఇష్టం వచ్చినట్లు మా శత్రువులు మమ్మల్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు దేవుని పిల్లలు యథార్థంగా జీవిస్తూ ఉన్నప్పుడు వారి జీవితాల్లో ఎదురయ్యే శ్రమల దగ్గర శారీరకంగా వచ్చే శ్రమనైనా భరించగలుగుతారు, కానీ ఎంత శ్రమనైనా వారి శత్రువులు అనబడేవారు వారిని అపహాస్యం చేస్తూ ఉంటే, దేని బట్టి అపహాస్యం చేస్తారు? స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి, ప్రజలను బట్టి. ఇంతకు మించి ఏమిటో చెప్పండి. శత్రువు ఎప్పుడు చూసేది భౌతిక సంబంధమైన పరిస్థితుల్ని, కానీ ప్రభు చూసేది ఆత్మీయమైన స్థితిని. శత్రువు అతిశయపడేది, అపహసించేది తన బిడ్డలైన వారు, దేవుని బిడ్డలైన వారు కృంగిన దశలో, చితికిపోయిన పరిస్థితుల్లో కన్నీటి గుండా వెళతా ఉన్నప్పుడు వాళ్ళు అతిశయించవచ్చు, అపహసించవచ్చు, తొలనాడవచ్చు. కానీ గుర్తుపెట్టుకుందాం, దేవుడు చూసేది మన అంతరంగ పరిస్థితి. ప్రియ శ్రోతలు, ఈయనంటారు 7వ వచనంలో, సైన్యములకు అధిపతి వగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. ఇంగ్లీష్లో బాగుంటుంది, రెస్టోర్ us, O God of hosts, let your face shine that we may be saved. Restore us. తిరిగి సమకూర్చండి ప్రభు అనే మాట. ఈ మాట ఈ దినాన్న వింటున్న మా శ్రోతలు ఒకవేళ ఈ రాత్రి ఈ మాటలు వింటే, ఒకవేళ ఉదయకాల సమయాన్ని ఈ మాటలు వింటూ ఉన్నట్లయితే, ఈ మాట గుర్తుపెట్టుకోండి. మనం చేయవలసిన ప్రార్థన, దేవా మమ్మల్ని రప్పించుము అని మాత్రమే కాదు, తిరిగి సమకూర్చండి ప్రభా. రెస్టోర్ us. తిరిగి సమకూర్చండి. చెదిరిపోయిన గొర్రె కోసం వెతుకుతా ఉన్న కాపరి ఆ గొర్రె కనబడగానే అది కొండ అంచులో రాయి ఓరన వేలాడుతూ ఉన్న శత్రు నోటికి చిక్కి నష్టం గుండా వెళుతూ ఉన్న కాపరి ఏమాత్రం ఆలస్యం చేయడు శత్రు కోరల నుంచి విడిపించడానికి. అలాంటి కాపరి మన కాపరి అయినప్పుడు ఎందుకు రింగిపోవాలి? శ్రోతలు, తిరిగి సమకూర్చడం కోసమే ఒకవేళ దేవుడు అనుమతిస్తే దానికి మించిన సంతోషం ఏముంటుంది చెప్పండి? సో దేవుడు ఆశపడతా ఉంది
శ్రమలలో నమ్మకత్వాన్ని. ఆ నమ్మకత్వాన్ని కోల్పోయే పరిస్థితులు అనేకం దాపురించినప్పుడు వాటి దగ్గర కృంగిపోకుండా ఆయన వైపు చూడగలిగితే, ఆయన కాపురత్వం కింద ఉండగలిగితే ఎంత మేలు. కాబట్టి మన జీవితాల్లో శ్రమల్ని అవిధేయత ద్వారా ఆహ్వానించడం కంటే ఆ శ్రమలలో విధేయత చూపించిన వారమై ఆయన కాపురత్వం కింద నుండి సంతరించడం క్షేమం. ఇది మొదటి మాట. రెండో మాటగా 8వ వచనం చూద్దాం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్ని జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమందంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను వేలపాడు చేసేటివి. అడవి పంది దాన్ని పెకిలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతి వగు దేవా, ఆకాశంలో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకును వేర్పరచుకుని కొమ్మను కాయము. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించున్నారు. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీ వేర్పరచుకునే నరునికి తోడుగాను నీ బాహుబలముండునుగాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీ మమ్మను బ్రతికింపుము. అప్పుడు నీ నామమును బట్టి మేము మొరపెట్టుదుము. యెహోవా, సైన్యములకు అధిపతి ఒక దేవా, చెరల నుండి మమ్మల్ని రప్పింపుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. 19వ వచనం అలాగే 7వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే 2 వచనాలు ఒకటే కనపడుతూ ఉంటుంది, రెస్టోర్ అస్ అనే మాట. అయితే ఈ రెండో భాగంలో ద్రాక్షవల్లి అనుకున్నాం కదా, ఫలింపు గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ ఏమంటున్నారు ఆయన చూడండి, 13వ వచనం. The boar from forest ravages it, and all that move in the field feed on it. అడవి పంది దాన్ని పెకలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేచున్నవి. ఇక్కడ చూడండి, సైన్యములకు అధిపతి ఒక దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. శ్రోతలు ఈ మాట విన్నారా? టర్న్ అగైన్, ఓ గాడ్ ఆఫ్ హోస్ట్స్, లుక్ డౌన్ ఫ్రమ్ హెవెన్ and see, have regard for this vine. Turn again అనే మాట. ఈ మాట చదువుతూ ఉంటే ఎంత సంతోషం వేస్తూ ఉందో. ఆకాశంలో నుండి మరలా చూడవా, ఈ ద్రాక్షవల్లిని దృష్టించవా అని. శ్రోతలు, ఎంత కృప కలిగిన వాడండి. పైన పరిస్థితి గురించి మాట్లాడుతూ ఉన్నాడు, అడవి పంది పెకిలించి వేస్తుంది అనే మాట. కొన్నిసార్లు విశ్వాస యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారడం మాత్రమే కాదు, చాలా వేదనాభరితంగా కనపడుతూ ఉంటుంది. అడవి పంది ఆకులు దుంపలు తింటుంది అంటే సమూలంగా తీసివేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉన్న సమయంలో ఈయన మాట్లాడుతుంటున్నారు. ఎంత చక్కని మాట కదా. సైన్యములకు అధిపతి ఒక దేవా, ఆకాశంలో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. Turn again, O God of hosts, look down from heaven and see, have regard for this vine. శ్రోతలు, తర్వాత మాట వింటారా? నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకుని వేరుపరుచుకున్న కొమ్మను కాయము. The stock that your right hand planted, and for the son whom you made strong for yourself. శ్రోతలు, ఈ రెండు మాటలతో ఎంతగా ధైర్యపరచబడతామో కదా. ఒకవేళ ఈ మాటలు వింటా ఉన్న మనలో ఎవరైనా సరే దేవుడు మర్చిపోయాడు అనుకుంటున్నారేమో కాదు. మన సిరీస్లో ఈ మాట ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇలా అడుగుదాం, టర్న్ అగైన్, ఓ లార్డ్ ఆఫ్ హోస్ట్స్, ఓ గాడ్ ఆఫ్ హోస్ట్స్. తిరిగి ఒకసారి చూడవా ప్రభా, మరలా చూడవా ప్రభా. శ్రోతలు, ఒకప్పుడు ఫలించిన చెట్టే, కానీ వచ్చిన శ్రమ దగ్గర, దుస్థితి దగ్గర తిరిగి మరలా అని దృష్టించవా ప్రభు అంటే ఎంత అద్భుతమైన మాట. తన ప్రజలైన వారు ఇలా మొరపెడతా ఉన్నప్పుడు
వారు ఫలింపు నాశించే ప్రభు వదిలిపెడతారా చెప్పండి? అలాంటి దేవుడు మన దేవుడు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, కొంచెం కిందకు వస్తే 19వ వచనం, యెహోవా సైన్యములకు అధిపతికి దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. శ్రోతలు, ఈ దినాన్న ఈ మాటలు వింటూ ఉన్న మనం దేవుడు ఆశిస్తూ ఉన్న నమ్మకత్వాన్ని, అలాగే ఫలింపును, ఫెయిత్ఫుల్నెస్ అండ్ ఫ్రూట్ఫుల్నెస్, ఈ రెండు విషయాల్ని మనం మనసులో పెట్టుకొని ఫలింపు ఆగిపోవటం గల కారణాలు వెతుకుదాం. తిరిగి ఆయన అడుగుదాం, నన్ను దృష్టించు ప్రభు అని. నమ్మకత్వాన్ని కోల్పోవడం గల సమస్యలను చూద్దాం. అది మన వైపు నుంచి అయినా దేవుని వైపు నుంచి అయినా చూసి మన జీవితాల్లో ఈ స్థితి గల కారణాన్ని గుర్తించి ఆ కీర్తనకారుడు వలె మనం ప్రార్థిస్తే మారని, మార్పు చెందని దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనను జవాబిస్తాడు. ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా శ్రోతలు. మీ బైబిల్స్ తెరచి ఆ వచనాల్ని అండర్లైన్ చేసుకొని, రెస్టోర్ అస్ అనే మాట, టర్న్ అగైన్ అనే మాట అండర్లైన్ చేసుకొని దేవుణ్ణి హృదయమార స్తుతిస్తూ అర్జిస్తూ తిరిగి కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందుకొనలాగన, కోల్పోయిన స్థితిని తిరిగి మళ్ళీ పొందుకొనలాగా, ఏ శత్రువు అతిశయిస్తూ ఉన్నారో వారి అతిశయం త్రుంచివేయబడలాగన దేవుడు మనందరినీ దీవించునుగాక. అటువంటి కృప మనందరికీ దయచేయునుగాక. తిరిగి మరొక వారం మనం కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.